హలో ఆల్, వెల్కమ్ టు ఏఎంయూ. ఓం భీమ్ బూష్ ట్రైలర్ వచ్చేసింది. ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్కి స్టార్ట్ చేద్దాం. ట్రైలర్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో ఒక ఊరు, ఆ ఊరిలో ఒక గుడి, ఆ గుడి ముందు ఒక టెంట్. ఆ టెంట్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి రాసి ఉంటుంది, బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్ అని. దీన్ని బట్టి చూస్తే మన హీరోస్ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారని తెలుస్తుంది. అదే టెంట్కి కొంచెం సైడ్కి చూస్తే నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్ అని ఉంది. కానీ మూవీ టైటిల్ కింద నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని ఉంది. దీన్ని బట్టి మన డైరెక్టర్ ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నాడని అనిపిస్తుంది. ఇంకొంచెం డీటెయిలింగ్లోకి వెళ్తే మనకు నెక్స్ట్ ఫ్రేమ్లో డాక్టర్ క్రిష్ అని షర్ట్ మీద రాసి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే మన హీరోస్ డాక్టర్ అయి ఉండొచ్చు. అండ్ మన ముగ్గురు హీరోస్ నేమ్స్ వచ్చేసి డాక్టర్ మాధవ్, డాక్టర్ క్రిష్ అండ్ డాక్టర్ వినయ్. అండ్ వీళ్ళు ఉన్న ఊరి పేరు భైరవపురం. మనం కాస్త ముంగల్కి వెళ్తే ఒక సీన్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ మీద ది సోల్ కలెక్టర్ అని రాసి ఉంటుంది. అండ్ ఆ బాక్స్ పక్కనే మునులు యూజ్ చేసే ఒక స్టిక్ ఉంటుంది. అండ్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ బాక్స్లో ఒక గ్లాస్ స్టిక్ లాగా కనిపిస్తుంటుంది. ఆ స్టిక్ ఎందుకు ఉందనేది మనకు మూవీ చూసాక అర్థమవుతుంది. ఇంకొంచెం డీటెయిలింగ్లోకి వెళ్తే ఒక పబ్ సీన్ చూపిస్తారు. ఆ సీన్ చూస్తుంటే మన హీరోస్ పబ్ నడుపుతున్నారన్న అనుకోవాలి, లేదంటే ఆ సీన్ ఒక సాంగ్ అయి ఉండాలి, బ్యాంక్ బ్రోస్ అనే సాంగ్. ఇంకా ముందుకెళ్తే పారాసెటమాల్ ని పొడి చేసి ఒక ప్యాకెట్ లో నింపుతున్నారు. అండ్ అదే పాకెట్ నెక్స్ట్ ఫ్రేమ్ లో ఒకరికి డబ్బు ఇస్తూ మారుస్తున్నారు. దీన్ని బట్టి మన హీరోస్ ఎలాగైనా డబ్బు సాధించాలనే మైండ్ సెట్ తో ఉన్నట్టు తెలుస్తుంది. దీని తర్వాత సీన్స్ లో కొంతమంది బాయ్స్ గాలిలో తాడు పట్టుకొని ఊగుతున్నట్టు కనిపిస్తుంటది. అండ్ అదే ఫ్రేమ్ లో ముగ్గురు వ్యక్తులు ఒక కేజీ బరువైన బాటిల్ లాగుతూ కనిపిస్తుంటారు. దేనితో అని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. దీన్ని బట్టి మన హీరోస్ ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఇస్తుంటారని తెలుస్తుంది. దీని తర్వాత సీన్ లో మన ముగ్గురు హీరోస్ ఒక బండి మీద కూర్చొని ఉంటారు. ఈ ఫ్రేమ్ లో మన ప్రియదర్శి చేతిలో మజా ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రియదర్శి నాన్ ఆల్కహాలిక్ అని. ఇప్పటి వరకు మనకు అర్థమైంది ఏంటంటే మన ముగ్గురు హీరోస్ ఒక ఊరికి వస్తారు. ఆ ఊరిలో ఎలాగైనా డబ్బు సంపాదించాలని చెప్పేసి రకరకాల పనులు చేస్తుంటారు. అది వచ్చేసి డాక్టర్ కానివ్వండి, లేదంటే దయ్యాలని వదిలించడం, లేదంటే గంజాయి టైప్ లో అలాంటివి సేల్ చేయడం. ఇదంతా తెలుసుకున్న అఘోరాలు వచ్చి మన ముగ్గురు హీరోస్ ని ఒక మహల్ లోకి వెళ్ళమని చెప్తారు. ఆ మహల్ పేరు వచ్చేసి సంపంగి మహల్. అందులో నిధిని తీసుకొని రమ్మంటారు. దీన్ని బట్టి చూస్తే మూవీ మొత్తం ఆ నిధి పైన నడుస్తుంది అని తెలుస్తుంది. ఆ తర్వాత ఫ్రేమ్ లో మన ముగ్గురు హీరోస్ ఆ మహల్లోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఆ మహల్లో మనకు చూపించిన ప్రతి ఫ్రేమ్ లో తమిళ్లో ఏదో రాసి ఉంటుంది. అదేంటి అనేది మనకు తెలియదు, ఎందుకంటే మనకు తమిళ్ రాదు కాబట్టి. అండ్ అలాగే అక్కడ కొన్ని బంగారు బొమ్మలు కూడా కనిపిస్తుంటాయి. అండ్ మన ముగ్గురు హీరోస్ చాలా ఎక్సైటెడ్ అవుతుంటారు. అండ్ కొన్నిసార్లు భయంతో చూస్తుంటారు. ఇదంతా చూస్తుంటే ఇదొక దైవ కార్యం అనే బ్యాక్ డ్రాప్ ని తెలుస్తుంది. ఇప్పుడు మన ముగ్గురు హీరోస్ ఆ బంగారాన్ని ఎలా తీస్తారు అండ్ ఆ ప్రాసెస్ లో మన ముగ్గురు హీరోస్ మారతారా అనేది స్టోరీ అనిపిస్తుంది. అండ్ వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే మనం మార్చి 22 వరకు వెయిట్ చేయాల్సిందే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఓం భీమ్ బుష్ ట్రైలర్ ఇన్ డీటెయిల్ రివ్యూ. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావాలనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.